ఒక్కో నెల ఒక్కో స్టేట్. ఏదో మాట్లాడాలన్నావే, ఆటలాడొద్దు గుణ. నువ్వేమన్నా ఫ్రెండ్వా ఫిగర్వా ఆటలాడడానికి? మంచి డీల్ గుణ. సైలెంట్ ప్లాన్తో కరెక్ట్గా వెళ్తోంది. దొంగకెప్పుడు పేరాశ ఉండకూడదు. తక్కువ లాభం వచ్చినా సేఫ్ అండ్ ఈజీ క్రైమే బెస్ట్. బయలుదేరు. లోకల్గా ఏదైనా బేరమని చెప్పు. ఏం గుణ? ఏంటి మచ్చమని ఇద్దరు ఇలా సైలెంట్ అయిపోయారు? ఏంటి కొత్తగా భయం వచ్చిందా? దమ్ముగా ఉండేవాడివి దిమ్మైపోయావే. బాంబే నుండి వచ్చేటప్పుడు ఆపరేషన్ ఏమైనా చేయించుకొచ్చావా? కొలంబియా దేశంలో ఓ రకమైన కప్పు ఉంది. ఇది దాని బాడీలోంచి తీసింది. మత్తుకి 5 ml చాలు. 10 ml వేసుకుంటే వారం దాకా లేవు. 20 ml లేపితే దయ్యంలా తిరుగుతూనే ఉంటావు. ఇది మొత్తం వేసుకుంటే నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావు. ఇక బయలుదేరుతావా? నీ ప్రాణాన్ని నువ్వే వెతుక్కుంటావా? దమ్ము గురించి నాతోనే మాట్లాడుతున్నావా? ఎప్పుడైనా కావాలని చెప్పడం దమ్ము కాదు, వద్దని తెగించి చెప్పడం దమ్ము. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నీ డీల్ వద్దు. ఏంటి iPhone 6 కావాలా? లాస్ట్ మందే కదా నీకు ట్యాబ్ కొనిచ్చాను. చేయలేనని కాదు, ట్రై చేస్తానులే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ముందు ఏ ఫోన్ ఉందో అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమంటుందిరా నీ ఫిగర్? అమ్మాయిల ఆశకి హద్దు లేకుండా పోతుందిరా. లవ్ బాగా కాస్ట్లీ అయిందిరా. చైన్ కొట్టేసి ఇచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదురా. చేతిలో ఉన్నదంతా ఖాళీ. రౌండ్కి వెళ్దామని చూస్తే గుణాకి చెప్పకుండా వెళ్ళలేం. అవును, ఈ నెలలో ఎన్ని కొట్టేశాం? 42 చైన్లు కొట్టేశాం. మొత్తం 130 తులాలు. ఎన్ని కొట్టినా వేస్ట్. ఏరా మరేంట్రా, కొట్టినవన్నీ తీసుకెళ్లి గుణాకే ఇస్తున్నాగా. వాడే కదా మరి ప్లాన్ ఇచ్చేది. కానీ కొట్టేసేది మనమే కదా. ఏ ఆ ప్లాన్ మనం వేసుకోలేమా? ఎంత కష్టపడి కొట్టేశాం. 130 తులాలు. ఆ ఓబుల్గాడు తులానికి 20,000 ఇస్తాడని నువ్వేగా చెప్పావు. ఆ లెక్కన 130 తులాలకి ఎంత వస్తుంది? హఠాత్తుగా అడిగితే ఎలారా? 26 లక్షలు. మనకెంత వచ్చింది? ముష్టి 10 లక్షలే. 16 లక్షలు గుణగాడు నొక్కేశాడు. 25 లక్షలు కూడా లేకుండా ఈ సిటీలో ఎలా రా బతకాలి? రేయ్, ఇంతకీ ఏంట్రా నువ్వు చెప్పేది? మనం ఎంత రిస్క్ చేస్తున్నాం, అంతా మనకే దక్కాలి. నాకైతే గుణ బదులుగా మనమే చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. రేయ్, ఏంట్రా గుణాన్ని వద్దని చెప్తున్నావా? గుణ లేకుండా మనం ఏం పీకలేం. తన స్కెచ్ ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసుగా. ఏంటి కొత్తగా వచ్చి ఓవర్గా మాట్లాడుతున్నావు? గణేష్, డబ్బున్న వాడికే ఈ లోకం బానిస అవుతుంది. మనం బానిసలుగా ఉందామా, బానిసని చేసుకుందామా? మీరే డిసైడ్ చేయండి. మీట్ సెషన్ రవిచంద్ర. మళ్ళీ వదో బాగా వదరా సార్. పక్కరా నువ్వు పక్కరా. గణేష్, ఏదో గుణ లేకపోతే ఏం చేయలేమని చెప్పావు. నేను రోహిత్ ఇప్పుడే కొట్టేశాం. ఎలా అయినా ఓ 2 లక్షలు తేలుతుందిరా. బిగ్ ఆంటీ, బిగ్ చైన్. హే, ఈ మ్యాటర్ గుణాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది వినుమా. ఇలానే చేసాం అనుకో, మంత్లీ 15 lakhs దాకా సేవ్ చేయొచ్చు. ఇంకా ఎన్నాళ్ళరా ఈ బైకుల్లో తిరిగేది? మనము కార్లు కొనుక్కోద్దా? ఓకే ఓకే, వస్తున్నా. ఓకేరా. ఏమావా, నేను చెప్పింది కరెక్టే కదా?